హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మన యాప్లో ఆఫర్ అయితే ఉంది. దీనికి కాస్ట్ యాక్చువల్గా 399 ఉండేది. ఇప్పుడు దీన్ని 299కే అందిస్తున్నాం. సో ఈ రోజు రేపు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపు ఈ కోర్సుని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా గ్రూప్ 2కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అవే కాకుండా ఇండివిజువల్గా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీలో ఇవేం నియామకాలంటూ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఇష్టానుసారంగా నియమిస్తారా? ఎలాంటి చర్చలు, స్క్రీనింగ్ జరిపినట్లు కనిపించడం లేదు. మార్గదర్శకాలు లేనంత మాత్రాన ఇష్టారాజ్యంగా నియమిస్తారా? 6 సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు. పునఃపరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. సమర్థులు, అర్హులను నియమించాలని వాక్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సో 6 సభ్యుల నియామకాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని పేర్కొంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సో టీఎస్పీఎస్సీ సభ్యులు ధన్సింగ్ కావచ్చు, లింగారెడ్డి, అదేవిధంగా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆరవల్లి చంద్రశేఖరరావు, ఆర్ఎస్ సత్యనారాయణ నియామకాలపై 3 నెలల్లో మళ్లీ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునేటువంటి తాజా నిర్ణయానికి లోబడే వారి యొక్క నియామకాలు ఉంటాయని చెప్పేసి పేర్కొంది. సో ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల యొక్క నియామకాల విషయంలో ఎలాంటి చర్చలు, స్క్రీనింగ్ ప్రక్రియ జరిపినట్లు కనిపించడం లేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఈ రోజు మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూడవచ్చు. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై పునఃసమీక్షించండి అంటూ చూడవచ్చు. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఈనాడులో కూడా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ కస్తూరిబాలో 1241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 26 నుంచి జూలై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూలైలో రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈ విధంగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈనాడులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో సో 1241 మంది మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించడానికి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 475 ఈ కేజీబీవీలో ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం అక్కడ కొన్ని చోట్ల ఇంటర్ అయితే ప్రవేశపెడుతున్నారు. సో దానికి తోడు కొందరు అధ్యాపకులు ప్రభుత్వ కొలువులకైతే ఎంపిక అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయా ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ అయితే నిర్ణయించింది. సో ప్రస్తుతం 42 స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, 849 పీజీసీఆర్టీలు కావచ్చు, అదేవిధంగా 273 సిఆర్టీలు, 77 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో కస్తూరిబాలో చివరిసారిగా మనకు 2018లో పోస్టులను అయితే భర్తీ చేశారు. అప్పటి నుంచి అధ్యాపక ఖాళీలో అతిథి అధ్యాపకులని తీసుకుంటున్నారు. సో ఈ సంవత్సరం కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించినట్టయితే చూడవచ్చు. దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాత పరీక్ష ఆధారంగా నియామకం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఆసక్తి గలవారు సో ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సమగ్ర నోటిఫికేషన్ శనివారం విడుదలవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జూలైలో ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో మనకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో పూర్తి వివరాలు ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు శనివారం నుంచి దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అంటే ఈరోజు మనకి ఈవినింగ్ వరకు పూర్తి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మహిళా అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటుంది. సో మీకు పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ
మంది రెస్పాన్స్ అయినట్లయితే దానికి సంబంధించిన ఒక పూర్తి వీడియో కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ 4కు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే చూడవచ్చు. రివిజన్తో కొలువు సులువే అంటూ మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ జూలై 1న నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అయితే సిద్ధమవుతుంది. అయితే ఈ పోస్టుల కోసం డిగ్రీ మొదలుకొని మనకు పీజీ పీహెచ్డీ అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో పరీక్షకు సుమారు 10 రోజుల సమయం మాత్రం ఉండడంతో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, జాబ్ సాధించేందుకు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి తెలుసుకుందామంటే ఈరోజు మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ నేను ఇమీడియట్గా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ 10 డేస్లో మీరు వీటిపైన ఫోకస్ చేయాలి. చాలా మంది దాదాపు నియర్లీ ఒక 9 లక్షల మంది దాకా దీనికి అయితే అప్లై చేయడం జరిగింది. సో ఈ 10 డేస్లో మీరు వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మీరైతే మనం లాస్ట్ ఇయర్ పేపర్ కనుక గ్రూప్ 4 పేపర్ కనుక చూసినట్లయితే మనకు ప్రీవియస్లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి చూసినప్పుడు సో దానిలో మనకు పాలిటీకి సంబంధించి 30 to 35 క్వశ్చన్స్ అడిగారు. సో మొదటగా మీరు పాలిటీని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత తెలంగాణ అంశాలు. సో తెలంగాణ అంశాలు అంటే ఇక్కడ ఉద్యమం కావచ్చు, హిస్టరీ కావచ్చు, కల్చర్ కావచ్చు. సో వీటి మీకు మినిమం 25 క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని నెక్స్ట్ మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే జిఎస్కి సంబంధించి చెప్తున్నాను. తర్వాత కరెంట్ అఫేర్స్ కావచ్చు, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అండ్ స్కీమ్స్. సో తెలంగాణ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్. వీటి మీద ఈ 10 డేస్ మీరు ఎక్కువగా రివిజన్ పెట్టినట్లయితే మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా ఒక హాఫ్ డే కంపల్సరీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. దానిలో ముఖ్యంగా మీరు రీజనింగ్ పైన ఫోకస్ చేయండి. సో మనకు 2 చేసేంత టైం అయితే అక్కడ ఉండదు. పేపర్ చాలా లెంతీగా ఉంటుంది కనుక సో మొదటగా మీరు రివిజన్ పర్పస్లో ఎక్కువగా రీజనింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీన్ని కూడా చూడండి. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రతి టాపిక్ను మెన్షన్ చేస్తూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ అదే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకి ఇటీవల రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి కరెంట్ అఫేర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి వీలైతే దీన్ని కూడా రివిజన్ పర్పస్లో చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు సింగరేణి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్రెంటిస్షిప్నకు సింగరేణి ఆహ్వానం అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాది 1340 మందికి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏడాది వ్యవధితో కూడినటువంటి అప్రెంటిస్షిప్ చేసేందుకు సింగరేణి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో ఏడాది నోటిఫికేషన్ వెలువడగా జూన్ 14 నుంచి సో 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది. సో హార్డ్ కాపీలను 30 తేదీలోపు అంటే ఈ నెల 30వ తేదీలోపు సో ఈ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో వాటిని అందజేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 1344 మంది అభ్యర్థులకు ఈ అప్రెంటిస్షిప్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. సో 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, మీకు కంపల్సరీ ఐటీఐ చేసి ఉండాలి. అండ్ కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఐటీఐ చేసిన అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. 1 year పాటుతో ఈ అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ లాభ నష్టాలకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంతకుముందు చెప్పాను. రీజనింగ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ 10 డేస్ చాలా ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా దానిలో శాతవాహనుల యొక్క పరిపాలన. సో ఇది మనకు తెలంగాణ హిస్టరీ కిందకి వస్తుంది. దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీలో కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో వీటిని కూడా రివిజన్లో మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ప్రతిరోజు మీకు కరెంట్ అఫేర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఒకటే వీడియోలు అయితే అందించడం జరుగుతుంది. లైక్ చేసి కంపల్సరీ మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నెహ్రూ మ్యూజియం పేరు మార్పు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. అల్పబుద్ధికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్, ఇంద్రధనుస్సులో రంగులన్నీ కీలకమే రాజ్నాథ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 93 ఏళ్ల తీన్మూర్తి భవన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 16 ఏళ్ల అధికార నివాసంగా ఉన్నటువంటి తీన్మూర్తి భవన్లో ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంది. సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశంలో మ్యూజియం పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ శుక్రవారం వెల్లడించిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇక్కడ ఏదైతే తీన్మూర్తి భవన్లో ఉన్నటువంటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరునైతే మార్చింది. దాన్ని ఏ విధంగా మార్చిందంటే ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. సో అది గుర్తుంచుకోండి. సో దీని యొక్క హిస్టరీ కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ 93 ఏళ్ల తీన్మూర్తి భవన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో రాబర్ట్ టోర్ రసెల్ అనేటువంటి ఆర్కిటెక్చర్
1929-30 ప్రాంతంలో ఈ ఢిల్లీ నడి ఒడ్డున ఈ భవనాన్ని అయితే నిర్మించారు. సో అప్పట్లో ఈ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్గా దీన్ని అయితే పిలిచేవారంట. సో ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ నివాసంగా అప్పుడు కేటాయించారు. అయితే 1947లో మనకు భారత్కు స్వతంత్రం వచ్చాక ఈ తీన్ మూర్తి భవన్గా దాని పేరు అయితే చేంజ్ చేశారు. సో తొలి ప్రధానమంత్రి 1964 మే 27న ఆయన మరణించేదాకా 16 ఏళ్ళుగా సో అదే భవనంలో అయితే నివసించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని నెహ్రూ స్మారక మ్యూజియంగా మారుస్తూ ఆ ఏడాదే నవంబర్ 14న రాష్ట్రపతి ఎస్ రాధాకృష్ణ ప్రకటించడం జరిగింది అనమాట. దాన్ని ఇప్పుడు మనకు ప్రధానమంత్రుల భవనంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇటీవల చాలా ప్లేసెస్కి అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే పేర్లను చేంజ్ చేస్తుంది. సో వీటి మీద స్పెషల్గా ఫోకస్ చేయండి. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేటిని చేంజ్ చేసింది, వేటి యొక్క నేమ్స్ని చేంజ్ చేసింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరికైనా తెలిసినట్లయితే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాతీయ స్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి భద్రాద్రి జిల్లా ఏఎన్ఎం ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు జాతీయ స్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి తేజావత్ సుశీల ఎంపికయ్యారు. సో ఇక్కడ ఎర్రగుంట పిహెచ్సి పరిధిలో ముద్దుకూరు ఆరోగ్య ఉప కేంద్రంలో ఆమె పనిచేస్తుంది. సో తెలంగాణ తరపున ఆమె ఈ అర్హత సాధించారంటూ చూడవచ్చు. 26 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు తాను అందించినటువంటి వైద్య సేవలకు ఈ పురస్కారం లభించినట్లుగా సుశీల తెలిపారు. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అనేటువంటిది. సో ముఖ్యంగా నర్సులకు ఇచ్చేటువంటి అవార్డు అనమాట. సో దానికి సంబంధించి మన తెలంగాణ నుంచి ఈమె అయితే అర్హత సాధించడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత జూనియర్ అథ్లెటిక్స్ ప్రధాన కోచ్గా రమేష్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ అథ్లెటిక్ కోచ్ నాగపూరి రమేష్ మరో ఘనతనైతే అందుకున్నారు. సో భారత జూనియర్ అథ్లెటిక్స్ జట్టుకు ఆయన ప్రధాన కోచ్గా నియమితులయ్యారంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఒక పర్సన్ జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయింది కనుక సో వీటి మీద మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. సో ఈ విషయాన్ని మనకు భారత అథ్లెటిక్స్ సమైక్య శుక్రవారం అయితే అధికారికంగా ప్రకటించింది. సో మనకు తెలంగాణ నుంచి జూనియర్ అథ్లెటిక్స్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టినటువంటి తొలి వ్యక్తిగా కూడా రమేష్ నిలవడం జరిగింది అనమాట. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, అతను దేనికి కోచ్గా ఉన్నట్టు అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి పర్సన్ కనుక మన తెలంగాణ నుంచి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 127 గంటల పాటు కథక్ నృత్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నృత్యంలో ఒక భారత విద్యార్థిని గిన్నిస్ రికార్డును అయితే సాధించింది. సో కథక్ 127 గంటల పాటు నృత్యం చేసింది. సో అత్యంత దీర్ఘ సమయం డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తిగా గత గిన్నిస్ రికార్డును అయితే బద్దలు కొట్టిందంటే ఇక్కడ చూడవచ్చు. సో మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందినటువంటి 16 ఏళ్ల శృతి సుధీర్ సో ఈ ఘనతనైతే సాధించడం జరిగింది. సో ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్, ఆ పర్సన్ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ నృత్యంలో అంటే కథక్ నృత్యంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కథక్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఇటువంటి నృత్యం మనకు వార్తల్లో ఉంది కనుక మన నృత్యాలకు సంబంధించి కూడా మొత్తం అన్నిటికి సంబంధించి ఒకసారి చూసుకోవాలి. వాటికి సంబంధించి కూడా మనకు ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇట్లా అడగవచ్చు అనమాట. నెక్స్ట్ విషయంలో అయితే అరుంధతి రాయ్కు యూరోపియన్ ఎస్ఏ జీవన సౌఫల్య అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కి 45వ యూరోపియన్స్ ఎస్ఏ జీవన సాఫల్య పురస్కారం అయితే లభించింది. 2021లో ఆజాదీ పేరిట ఆమె రాసినటువంటి వ్యాస సంపుటి ఫ్రెంచ్ అనువాదానికి సో అరుంధతి రాయ్ని ఈ అవార్డుకి అయితే ఎంపిక చేసినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఏంటి ఆ నవల అనేది కూడా అడుగుతాడు, ఆజాదీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దానికి సంబంధించి సో ఫ్రెంచ్ అనువాదానికి, దాన్ని ఫ్రెంచ్లో అనువాదం చేసినందుకు గాను సో 2021లో రచించినటువంటి రచనకు గాను ఆమెకు 45వ యూరోపియన్ ఎస్ఏ అవార్డుని అయితే పొందిందనమాట. సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్, ఇటువంటి మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పల్లె వెలుగు బస్సుల్లో T9 టికెట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మహిళా వృద్ధులకు మాత్రమే. సో మనకు పల్లె వెలుగు బస్సుల్లో అధికారికంగా ప్రయాణించేటువంటి ఎవరైతే మహిళలు కావచ్చు, అధికంగా ప్రయాణించేటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు, వారి కోసం ఆర్టీసీ మనకు ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. T9 టికెట్ని అయితే ప్రవేశపెట్టింది. సో ఆదివారం నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. సో T9 టికెట్ పోర్టర్ను సంస్థ ఎండీ అయినటువంటి సజ్జనార్ దాన్ని శుక్రవారం అయితే ఆవిష్కరించాడు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల T9 పోర్టర్ అనేటువంటిది ఏ విభాగంలో వచ్చింది తెలంగాణలో అంటాడు. సో పల్లె వెలుగు అంటే మనకు ఆర్టీసీ విభాగంలో వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్. పోర్టర్స్కి సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకే రాకెట్లో 41 ఉపగ్రహాలు చైనాలో రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఈరోజు. సో మనకు అంతరిక్ష ప్రయోగంలో చైనా తొలిసారిగా ఒకే రాకెట్లో అత్యధిక ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఒకే ప్రయోగంలో 41 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించింది. సో ఈ రికార్డు చైనాకే పరిమితం, అంటే ఆ దేశానికి సంబంధించి ఇది రికార్డు అనమాట, అట్లా గుర్తుంచుకోండి. సో చైనా టైం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:30కు, సో మన దేశంలో శుక్రవారం 11 గంటలకు అనుకోవచ్చు. సో అక్కడ ఆ టైంలో దీన్ని అయితే
లాంచ్ చేయడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, ఏ దేశం ఇటీవల 41 ఉపగ్రహాలను పంపి రికార్డు సృష్టించిందని చెప్పేసి అడగవచ్చు. సో చైనా, ఆ దేశంలో ఇది రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు తెలంగాణ వర్సిటీ రిజిస్టర్గా యాదగిరి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో నియామక ఉత్తర్వు పంపిన వీసీ రవీందర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణ వర్సిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో రిజిస్టర్ నియామకంపై నడుస్తున్నటువంటి వివాదం కొత్త మలుపు అయితే తిరిగింది. సో పాలక మండలి నియమించిన ఆచార్య యాదగిరిని 2 నెలలుగా వ్యతిరేకించినటువంటి వీసీ సో శుక్రవారం ఆయన్నే మళ్ళీ రిజిస్టర్ అయితే నియమిస్తూ ఆర్డర్ కాపీ చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే ఓబీసీ జాబితాలోకి మరొక 80 కులాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. తెలంగాణ నుంచి 40 కులాలు. సో ఏపీ, మహారాష్ట్ర, హిమాచల్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలోకి అదనంగా మరొక 80 కులాలను అయితే చేర్చున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో వీటిలో చాలా వాటిని జాతీయ వెనుకబడినటువంటి తరగతుల కమిషన్ ఆమోద ముద్ర వేయగా సో రాబోయేటువంటి కొద్ది నెలల్లోనే ఇవి ఓబీసీ జాబితాలోకి చేరుతాయని చెప్పేసి మనకు చైర్పర్సన్ అయినటువంటి హన్సరాజ్ గంగారాం తెలపడం జరిగింది. సో ఓబీసీ జాబితాలో కొత్తగా మరిన్ని కులాలను చేర్చడాన్ని 9 ఏళ్ల ప్రధాని మోడీ పాలనకు సాధించినటువంటి ఘనతగా అయితే వాళ్ళైతే ఇక్కడ అభివర్ణించడం జరిగిందనమాట. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన తెలంగాణ నుంచి 40 కులాలు చేరేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మొత్తం 6 రాష్ట్రాల నుంచి మొత్తం 80 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని అభ్యర్థులను వచ్చినట్లుగా కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఓబీసీకి సంబంధించి మనకు రిజర్వేషన్ ఎంత ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సో మనకి ఏ కేసులో 50% రిజర్వేషన్లు దాటద్దు అని చెప్పేసి మనకు ఒక సుప్రీంకోర్టు తీర్పు అయితే ఉంది. అది ఏ తీర్పు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఓబీసీకి ఏ విధంగా ఉన్నాయి, ఎస్సీకి ఎలా ఉన్నాయి, ఎస్టీకి ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం పైన ఒకసారి ఓవర్వ్యూ చూసినట్లయితే మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసినట్లయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే స్వర్ణ జ్యోతి అని చెప్పేసి చూడవచ్చు. జాతీయ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఆసియా గేమ్స్ అర్హత టోర్నీ అయినటువంటి జాతీయ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్లో తెలుగు యువ అథ్లెట్ అయినటువంటి ఇక్కడ ఎర్రాజి జ్యోతి పసిడి పథకంతో మెరిసింది. సో శుక్రవారం జరిగినటువంటి మహిళా 100 మీటర్స్ ఫైనల్ రేస్లో సో 11.46 సెకండ్లతో ఆ రేస్ను ముగించి సో టాప్లో అయితే నిలిచి సో ఇక్కడ మనకు బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. భువనేశ్వర్లో జరుగుతున్నాయి. సో ఆ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీ టెలిగ్రామ్ యాప్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు సెట్ చేసినట్లయితే ఈ విధంగా ఒక గ్రూప్ వస్తుంది గ్రీన్ కలర్ లోగో తోటి. సో దాన్ని చూసుకొని కన్ఫర్మ్ చేసి మీరు దాంట్లో జాయిన్ కండి. సో ఈ రోజు రేపు మాత్రమే గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ పైన ఆఫర్ ఉంది. 100 రూపీస్ అనేది మేము తగ్గించాము. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపు అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసిన తర్వాత తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.